వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అంటే ప్రతి ఒక్కరికి ప్యాషన్ అండి. ఈ ఫోటో షూట్స్, ఫోటో ఆల్బమ్స్ కానీ ఏవైనా కానీ ఇప్పుడు మీకు నార్మల్గా అనిపించవచ్చు, కానీ ఆఫ్టర్ 5-10 years తర్వాత మీరు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఒకవేళ తీయించుకునే వాళ్ళు ఉంటే మీరు ఈరోజు ఒక 2 lakhs ఖర్చు పెట్టారు, ఆ రోజు మీకు 10 lakhs వర్తబుల్ ఉంటుంది. 10 years తర్వాత 10 lakhs వర్తబుల్ మెమరీస్ మీకు ఆ రోజు ఉంటాయి. కొన్ని ఫ్యామిలీస్లో ఎంటర్ అయినప్పుడు పెళ్ళైంది ఫొటోస్ ఉన్నాయి అంటే ఇంకా రాలేదని చెప్పే వాళ్ళు ఉంటారు. అవునవునవును. లేట్ అయింది అనుకుంటామండి, నిజంగా లేట్ ఇచ్చిన వాళ్ళు కొంతమంది, అందరి గురించి నేను ఓకే, వాళ్ళ క్వాలిటీ అనేది చూపిస్తారు. నేను ఈరోజు అయిపోతే 15 days 20 daysలో డెలివరీ ఇచ్చేయగలను. కాకపోతే నాకు మైండ్లో ఏముంటుంది, నాకు కస్టమర్కి మంచి అవుట్పుట్ ఇవ్వాలా, నాకు ఈ డిజైనర్తోనే చేయాలా, నా అది ఉంటుంది. అసలు ఈ ఫీల్డ్లోకి, ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్లోకి రావాలని ఎందుకు మీకు అంత పిచ్చి క్రేజ్ ఏంటి? 2020 స్టార్టింగ్లోనే నేను జనవరిలో స్టార్ట్ చేశాను. సో ఫిబ్రవరి వచ్చేసి మనకి ఫస్ట్ సీజన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ సీజన్ ఓకే, సో బుకింగ్స్ బాగా వచ్చాయి, ఓకే అనుకున్నాను. సో దాని తర్వాత ఏమైంది, వెంటనే లాక్డౌన్ అనేసి అనౌన్స్ చేశాను. క్లోజ్ అనుకున్నాను, ఆల్మోస్ట్ షట్ డౌన్. సో ఒకటే మైండ్లో ఏముందంటే ఓకే, సో మొత్తం అంతా అప్పు తెచ్చి పెట్టాను. వెడ్డింగ్ అనగానే వెడ్డింగ్ కంటే ఇంపార్టెంట్ ప్రీ వెడ్డింగ్ అనే లెవెల్లో ఉంది. మన మెమోరీస్ అన్ని ఫొటోస్ రూపంలో ఉండాలి. దానికోసం ప్రీ వెడ్డింగ్ ఉండాలి కదా. ప్రీ వెడ్డింగ్ అనేది ఓకే, ఏదో పర్టికులర్గా ఏవేవో చేసేసి, సో దానికి కాకపోతే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. ఓకే, సో డిఫరెంట్ లొకేషన్స్తో తీయాలా, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ అవుతాయి. అవన్నీ బేర్ చేసుకోగలిగితే ఇవి బెటర్ అనేది నా ఒపీనియన్ అన్నమాట. ప్రెగ్నెన్సీ ఫోటో షూట్స్ కూడా అలాగే. హైదరాబాద్ ఎవరినైనా తన దగ్గర పెట్టుకుంటుంది, ఎవరికైనా పని కల్పిస్తుంది, ఒక పని నువ్వు చూపిస్తుంది అని అంటారు. అంటే హైదరాబాద్ పెట్టడానికి రీజన్ కూడా వేలేద్దాము. ఓకే, తోపు మనం వేలేద్దాము.